ఏడు శిశువులను గంగాదేవి నదిలో ముంచింది. ఒక్క మాట కూడా అడగకుండా శాంతనుడు మౌనంగా చూశాడు. కాని ఈరోజు అతని హృదయం ఇక మౌనం సహించలేదు. గంగాదేవి 8వ శిశువును చేతుల్లో పట్టుకుని నదికి వైపు నడుస్తుంది. ఆమె ముఖంలో ఆ దివ్య ప్రశాంతత, కాని కళ్లల్లో చింత. శాంతనుడు కేక వేశాడు. ఆ మాటలతో గంగాదేవి అలలతో ఆకాశం గర్జించింది. గంగాదేవి వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్లల్లో దివ్య కాంతి, పెదవులపై నెమ్మదైన చిరునవ్వు. రాజా, నీవు ఇచ్చిన మాటను నీవే విరచావు. కాని నీ బిడ్డకు దైవం రాసిన విధి ఇది. ఈ శిశువు భవిష్యత్తులో భీష్ముడవుతాడు, ధర్మం కోసం జీవించే మహాత్ముడు. గంగాదేవి ఆ శిశువును తన ఒడిలో మృదువుగా ఊగిస్తూ చెప్పుతుంది, ఈ బిడ్డకు నేను దివ్య విద్యలు నేర్పి తిరిగి నీకు అందిస్తాను. ఆ మాటతో గంగాదేవి నదిలో కలిసిపోతుంది. నీటిమీద వెండి కాంతి పొరుచుకుంటుంది. శాంతనుడు నిశ్శబ్దంగా ఆ నది వైపు చూస్తూ కన్నీరు కారుస్తాడు. ఆ రోజు ఒక తండ్రి తన బిడ్డను కోల్పోయాడు. కాని ప్రపంచం ఒక మహావీరుడిని పొందింది. అదే భీష్ముని జీ.